ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. సర్కార్పై జంగ్ సైరన్ మోగించాయి. రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్ తలపెట్టాయి. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలో నిరవధిక బంద్ నిర్వహిస్తున్నామని పతి చైర్మన్ నిమ్మటూరి రమేష్ బాబు చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల సమైక్య దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 6న 2 లక్షల మంది అధ్యాపకులతో హైదరాబాద్లో భారీ సభను నిర్వహిస్తామని ఫతి ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 10న 10 లక్షల మందితో అధ్యాపకులు, విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమంతో భారీ నిరసన సభను నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని సుమారు 15 విద్యాసంస్థల యొక్క సంఘాల యొక్క సమితి ఫతి ఈ యొక్క సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎవ్వరికి కూడాను ట్యూషన్ ఫీజులు చెల్లించని కారణంగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. విద్యార్థులు మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ప్రభుత్వం యొక్క కారణంగా ఏర్పడింది. కాబట్టి గత అనేక రోజులుగా మేము అడుగుతున్నటువంటి ఒక బకాయిలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెల్లించని కారణంగా తప్పనిసరి పరిస్థితిలో గత 15-20 రోజుల కిందన మేము సర్కార్కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. 3వ తేదీ లోపు మాకు చెల్లించకుంటే ఈ బంద్ మా ఇష్టంతో నిర్వహిస్తలేము. మరి ఈ ప్రభుత్వం మా మీద కక్ష కట్టి వాళ్ళ డబ్బులు అడిగితే రాష్ట్ర పిల్లల యొక్క పేరెంట్స్ మీ పట్ల ఏమనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా విద్యా ప్రమాణాలు దెబ్బతీయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కార్ అని భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రేపటి నుంచి కాలేజీలను బంద్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పోరుకు సిద్ధమయ్యాయి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ కొనసాగనుంది. పెండింగ్ ఫీజు బకాయిల కోసం దశల వారీగా ఉద్యమాలకు ఉన్నత విద్యా సంస్థల సమైక్య పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా 4వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి వినతి పత్రం సమర్పిస్తారు. 6వ తేదీన 1 లక్ష మందితో ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులు రోజు అటు స్టాఫ్, సిబ్బందితో కలిసి సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక 10వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో కలిసి ఒక లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా చెలో సెక్రటరీ కూడా ఉండే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సర్కారు స్పందించకుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడిస్తామని కూడా ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెండింగ్ ఫీజు బకాయిలు అడుగుతున్న తమపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడము దుర్మార్గమైన చర్య అని మండిపడుతున్నారు. విజిలెన్స్ దాడులకు భయపడము, కాలేజీలోకి ఏ ఒక్క పోలీసు కూడా అనుమతించమని కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కావచ్చు, ఇటు ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ కాలేజీలకు సంబంధించి కూడా ఈ నిరవధిక బంద్ రేపటి నుంచి నిర్వహిస్తున్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు ఇప్పటికే వెల్లడించారు. సెప్టెంబర్ 15న నిరవధిక బంద్ పాటించాయి. అప్పుడు దిగొచ్చిన సర్కార్ టోకెన్ అమౌంట్ 1,200 కోట్లకు సంబంధించి దాదాపు ఆ దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు రిలీజ్ చేస్తామని కేవలం 300 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రిలీజ్ చేసింది. ఇక తమకు రావాల్సిన 900 కోట్లు అడుగుతుంటే తమని విజిలెన్స్ విచారణ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తుందని కూడా ప్రభుత్వంపై ఉన్నత విద్యా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు ఏటా ఇప్పటి వరకు 10,000 కోట్లు బకాయి పడి ఉన్నారు. కేవలం మేము అడుగుతుంది 900 కోట్లు మాత్రమే. తర్వాత విడతల వారికి ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసి రోడ్ మ్యాప్ ఆధారంగా కూడా అటు విడతల వారీగా మిగతా బకాయిలు అడుగుతున్నాం. కానీ ఈ రావాల్సిన అమౌంట్ సంబంధించి ఇస్తామన్న అమౌంట్ ఇవ్వకపోవడంపై కూడా కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు శ్రీధరబాబు సమక్షంలో చర్చలు జరిగాయి. వారు దీపావళి లోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కానీ మాట తప్పారంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాట తప్పిన సర్కారుపై ఖచ్చితంగా తమ పోరాటం చేసే తమ పెండింగ్ బకాయిలు సాధించుకుంటామని కూడా కాలేజీ యజమానులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇటు అన్ని కాలేజీ పెండింగ్ బకాయిలు రిలీజ్ చేయని ఎడల కాలేజీలో జరిగే
అన్ని పరీక్షలు కూడా బైకాట్ చేస్తామంటూ కూడా ఉన్నత విద్యా సంస్థల సమైక్య పదులు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.